హాయ్ నిమిష, హాయ్. బాగున్నావా? ఫైన్. బ్యూటీ చంపేస్తున్నావే. నా హార్డ్వేర్లో నీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. వాట్ మ్యాన్, ఏం తెలియనట్టు సూపర్గా యాక్టింగ్ చేస్తున్నావు. హార్డ్వేర్లో నుంచి నా సాఫ్ట్వేర్లో ఉన్న విషయాన్నంతా హ్యాకింగ్ చేస్తున్నావు. మతి పోతుంది యార్. హలో, ఈ కంపెనీలో నేను కొత్తగా జాయిన్ అయ్యాను. టుడే ఇస్ మై జాయినింగ్ డే. ఇక్కడ పెద్దగా ఎవరు పరిచయం లేదు. ఎస్. Okay, I'm అండ్ Nisha. బై ద వే మై నేమ్ ఇస్ విక్కీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈవినింగ్ మాల్లో కలుద్దామా? Yeah, we'll meet in orbit mall. హోప్ యూ డోంట్ మైండ్. హ్యావ్ దిస్. బాగుందా? యా నైస్. అవును మిక్కీ, నువ్వు ఉండేది ఎక్కడా? నేనా? హా. గచ్చిబౌలి బాయ్స్ హాస్టల్లో. ఓహో, నువ్వు ఉండేది ఎక్కడ? నేను కొండాపూర్ గర్ల్స్ హాస్టల్లో. కొండాపురా? ఓకే. షెల్ వి గో? ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఈ విషయం ఎలాగైనా విక్కీకి ఎస్ఎంఎస్ చేయాలి. ఎలాగైనా సరే నిమిష నేను కలిసే ఉండాలి. తను ఏమనుకున్నా పర్లేదు. ఐ మెసేజ్. నిమిష, నువ్వు పరిచయమైన దగ్గర నుంచి నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఒకటి డిసైడ్ అయ్యాను. మన ఇద్దరం కలిసి ఒకే హౌస్లో ఉందాం. ఎవరేమనుకున్నా పరువా లేదు. యా! అదిగో టులెట్ బోర్డ్. యా, ఈ అపార్ట్మెంట్లో మనకు కన్వీనెంట్గా ఉంటుంది. కాస్త రెంట్ ఎక్కువైనా పర్వాలేదు. 50-50 వేసుకొని జాయిన్ అయిపోదాం. వాట్? 50-50యా? ఓ, 50-50యా? దెన్ ఇట్స్ ఓకే. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. ఈ వరల్డ్ ఏమైపోయినా పర్వాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా షాక్గా ఉంది. ఎందుకు? అంటే సొసైటీ గురించి పట్టించుకోకుండా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా. సో అంటే తెలుసు కదా, ఐ లవ్ యూ నిమిష. వాట్? ఐ మీన్ లవ్ యూ టు. ఏ స్టాప్ ఏమైంది? యార్, స్టాప్. విక్కీ, Hmm? డైలీ కంపెనీ కార్లో వెళ్తుంటే బోర్గా ఉంది. అదే మనం ఒక బైక్ కొంటే ఫ్రంట్ డ్రైవ్ చేస్తూ నేను వెనకాల కూర్చొని మాట్లాడుకుంటూ అలా జామ్ జామ్ అని వెళ్తే ఎలా ఉంటుంది? ఫెంటాస్టిక్ ఐడియా. ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఒక 60,000 అవుతుంది. నువ్వు 30, నేను 30. ఓకేనా? అది సరే, నువ్వు నిమిష డేటింగ్ చేస్తున్నారట కదరా? నువ్వేమైనా అనుకోరా, మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేరా, బెస్ట్ ఆఫ్ లక్.
తీసుకో. ఈరోజు కాఫీ పెట్టాల్సింది నేనుగా. చల్లారుతుంది, తీసుకో. విక్కీ, మ్మ్. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నేను కూడా నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఫస్ట్ నువ్వు చెప్పు. ఇక్కడ కాదు. మరి ఎక్కడో ప్లేస్ నువ్వే చెప్పు. మన ఇద్దరం ఇక కలిసి ఉండలేం. అవును, నేను అదే అనుకుంటున్నాను. బ్రేకప్ అయ్యే ముందు కారణాలు చెప్పుకోవాలి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఈగో మన ఇద్దరిలో ఉంది. ఎక్కడ తక్కువైపోతానో అనే ఫీలింగ్ కూడా మన ఇద్దరిలో ఉంది. రైట్. ప్రతిసారి కాఫీ డేస్కి రెస్టారెంట్స్కి బిల్లు నువ్వని నేనని ఒకటైపోదాం అనుకుంటాను మనమే. మనకు తెలియకుండానే మనం వేరైపోతున్నాం. స్టార్టింగ్లో మనం లవ్ అనుకున్నాం, మన ఇద్దరం కలిసి ఉంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నాం. బట్ మన ఈగోల కారణంగా లవ్ కాస్త డ్యామేజ్ అయిపోయింది. టూ మచ్గా ఈరోజు కాఫీ నేను పెడితే రేపు నువ్వు పెట్టాలి. హౌస్ రెంట్ 50-50, బైక్ కొన్నప్పుడు 50-50, ఈవెన్ పెట్రోల్ ఆల్సో 50-50. ఎస్, మనం ఇంతవరకు క్యాలిక్యులేషన్స్ బట్టి వెళ్ళిపోయాం, కానీ ఎప్పుడైనా మనది అని ఫీల్ అయ్యామా? లేదు. నిమిష, నీకు అర్థమవుతుందా? మన ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఇన్నాళ్ళున్నా సెక్స్ విషయంలో మాత్రం కంట్రోల్డ్గా ఉన్నాం. దానికి 100% మార్కులు కొట్టేశాం. నీకు అర్థమవుతుందా? అదొక్కటి కరెక్ట్ గా ఉన్నంత మాత్రాన మనమేం గొప్పోళ్ళం కాదు. ఎక్స్టర్నల్ గా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అఫ్ కోర్స్ నువ్వు అందగత్తవే, నేను కూడా కాస్తో కూస్తో పర్వాలేదు. కానీ ఇంటర్నల్ గానే ప్రాబ్లం. నీలో ఏదో తెలియనికో నాలో ఏదో తెలియనికో మన ఇద్దరం సాటిస్ఫై అవ్వలేకపోతున్నాం. దానివల్ల మనం కలిసి ఉండలేకపోతున్నాం. సో మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మనం విడిపోయి వాళ్ళను అనాథల్ని చేసే కంటే ఇప్పుడే బ్రేకప్ అవడమే బెటర్ కదా. మన ఇద్దరి మధ్య జరిగిందంతా ఓ పీడకల్లా భావించాలి. ఇక మిగిలింది మనం కలుసుకున్న బైక్. దీన్ని అమ్మిన తర్వాత ఈ డబ్బుల్ని అకౌంట్లో వేస్తా. ఓకే, ఇన్నాళ్ళు నీతో షేర్ చేసుకున్న మెమొరీస్ ఎక్స్ట్రా అన్ని డిలీట్. సరే, ఇప్పటి వరకు నీకు పంపిన ఎస్ఎంఎస్లు గ్రీటింగ్లు ఎక్స్ట్రా డెలీట్ ఆల్.